నారా లోకేష్ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లో లోకేష్ సిఐడి విచారణ ముగియనుంది. ఉదయం 10 గంటల నుంచి లోకేష్ను అధికారులు విచారిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ను అధికారులు విచారిస్తున్నారు. నారా లోకేష్ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. కొద్దిసేపట్లో లోకేష్ సిఐడి విచారణ ముగియనుంది. ఉదయం 10 గంటల నుంచి లోకేష్ను అధికారులు విచారిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ను అధికారులు విచారిస్తున్నారు. రైట్. నారా లోకేష్ సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి విచారణ మరి కాసేపట్లో కూడా ముగియనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్, చెప్పండి. లోకేష్ కి సంబంధించిన విచారణ ప్రస్తుతం పూర్తయింది. 5 గంటలు అవడంతో లోకేష్ సంబంధించిన లోపల సిఐడి విచారణ ముగిసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోని సిఐడి కార్యాలయం నుంచి లోకేష్ బయటకు వస్తారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని A14 నిందితుడిగా ఉన్న లోకేష్ ను ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా సిఐడి అధికారుల బృందం
ప్రశ్నిస్తూ ఉంది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనే పలు ప్రశ్నలను లోకేష్ కు సిఐడి అధికారులు సంధించారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అలాట్మెంట్ మార్పుల సందర్భంగా హెరిటేజ్ భూములకు లబ్ధి చేకూరేలాగా లోకేష్ చేశారన్నది మాత్రం ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించి ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ అలాట్మెంట్ మార్పుల కంటే ముందుగా భూములు కొనుగోలు చేశారా, తర్వాత కొనుగోలు చేశారా, ఎప్పుడు కొనుగోలు చేశారు, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, భూముల కొనుగోలుకు సంబంధించి ఎంతవరకు ఆర్థికంగా డబ్బులు పెట్టుబడి పెట్టారు అనే దానిపై కూడా కొన్ని కీలక ప్రశ్నలు వేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు 2014 జూన్ లో జరిగిన హెరిటేజ్ డైరెక్టర్ సమావేశంలోని బోర్డు సమావేశంలోని ఈ భూములకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. దానికి సంబంధించిన తీర్మానాలపై కూడా కొన్ని ప్రశ్నలను సిఐడి అధికారులు లోకేష్ నుంచి అడిగి తెలుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటు మంగళగిరి, తాడేపల్లి, దాంతో పాటు పింఛన్పల్లి ప్రాంతంలోని హెరిటేజ్ కి సంబంధించిన భూముల కొనుగోలు ఎంతవరకు జరిగినాయి, ఏమైనా కొనుగోలు జరిగాయా, లావాదేవీలు లాంటి అంశాలపై కూడా లోకేష్ దగ్గర నుంచి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 10 ప్రశ్నలతో కూడిన క్వశ్చనర్ కూడా రెడీ చేసి సిఐడి అధికారులు లోకేష్ ను విచారించిన తెలుస్తుంది. అయితే లోకేష్ ఎంతవరకు సహకరించారు, అందుకు సంబంధించిన సమాధానాలు ఎంతవరకు చెప్పారు అనే దానిపై కూడా మనకి స్పష్టత రానుంది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 10 గంటలకు లోకేష్ కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. 10 గంటల నుంచి కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అంటే 1:30 నుంచి 2:30 గంటల వరకు కూడా లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మరోసారి లోకేష్ కి సంబంధించిన సిఐడి విచారణ ప్రారంభించిన నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు కూడా హైకోర్టు సూచించిన మేరకు విచారణ జరిపినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపులో లోకేష్ బయటకు వస్తారు. అయితే ఈ కేసుకు సంబంధించి లోకేష్ ఎంతవరకు విచారణలోని సిఐడి అధికారులకు సహకరించారు, సిఐడి అడిగిన ప్రశ్నలకు ఆయన ఎంతవరకు సమాధానం చెప్పారు అనేది మాత్రం చూడాల్సింది. ఒకవేళ పూర్తి స్థాయిలో లోకేష్ సహకరించకపోతే మరోసారి సిఐడి అధికారులు లోకేష్ ని విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే హైకోర్టుకు ఈ రోజు జరిగిన లోకేష్ విచారణకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, అందుకు సంబంధించిన వీడియోకి సంబంధించిన ఫుటేజ్ తో పాటు దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ అన్నింటినీ కూడా హైకోర్టుకు సమర్పించిన తర్వాత సిఐడి అధికారులకు ఇందులో పూర్తి స్థాయి సమాచారం రాబట్టకపోతే మాత్రం మరోసారి లోకేష్ ను విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. మరి కాసేపట్లో లోకేష్ కార్యాలయం నుంచి లోకేష్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే ఛాన్స్ ఏమైనా ఉందా మీడియాతో గానీ అక్కడ ఏమన్నా? అంటే అనధికారిక సమాచారం ప్రకారం మీడియాతో మాట్లాడతానని చెప్పారు. అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు. మీడియా మాత్రం లోకేష్ మాట్లాడతారనే ఉద్దేశంతోనే మొత్తం రెడీ చేసుకుని. అయితే లోకేష్ బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పబోతున్నారు, లోపల శిక్ష అధికారులకు సంబంధించిన సమాచారాన్ని ఎంతవరకు ఇచ్చారు అనే దానిపై కూడా చూడాల్సింది. అయితే తెలుగుదేశం మాత్రం ఒకటే చెప్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణమే పూర్తి కాలేదు, ఎక్కడా దానికి సంబంధించిన నిర్మాణం చేయని పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ కేసుకు అర్థం లేదు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ఇక సిఐడి అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి మొత్తం మూడు డిజైన్స్ చేంజ్ చేశారు. ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకి సంబంధించిన అన్వయులు కావచ్చు, టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా భూములు లబ్ధి చేకూరి వాటి భూములు ధరలు పెరిగేందుకు ఇందుకు సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది అనేది మాత్రం ప్రధానంగా ఇటు సిఐడి ఆరోపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి లోకేష్ లోపల ఎంతవరకు సమాధానం చెప్తారని చూడాల్సింది. దాంతో పాటు గతంలో ఇచ్చిన సిఆర్పిసి నోటీస్ లో కూడా లోకేష్ కు హెరిటేజ్ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తీసుకురామనేది కూడా సిట్ అధికారులు చెప్పినట్టుగా, సిఐడి అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఆయన సమర్పించారా లేదా అని మాత్రం చూడాల్సింది. అయితే ప్రధానంగా ఏదైతే ఉందో కుంచనపల్లి ఈ ప్రాంతంలోని లోకేష్ హెరిటేజ్ భూములకి సంబంధించి దాదాపు 9 ఎకరాల వరకు కూడా హెరిటేజ్ భూములు కొనుగోలు చేశారు అనేది కూడా చెప్తున్న నేపథ్యంలో అది ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ తర్వాత జరిగిందా ముందు జరిగిందా అనే దానిపై కూడా గాలిబ్ అంటే తర్వాత జరిగిందా ముందు జరిగిందా అనే కంటే అక్కడ ఏమన్నా అవినీతి జరిగిందా, దానికి సంబంధించి ఏమన్నా ఏంటి అసలు ప్రాథమికంగా ఏ కేసు కట్టినట్టు తెలుస్తుంది అక్కడ? ముఖ్యంగా అంటే చాలా చోట్ల డెవలప్మెంట్ ఏరియాల్లో చాలా మంది భూములు కొంటారు, ఇలాంటివి జరుగుతున్నాయి, చాలా రాజకీయ నాయకులు కూడా ఉంటారు, అన్ని జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్గా వీళ్ళకి సంబంధించి ఏంటి అసలు? అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత ఈ భూములు కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా తన తండ్రి ఉన్న నేపథ్యంలో, అప్పుడు లోకేష్ మంత్రిగా కూడా లేరు, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నుంచే ఈ సమాచారం తనకి వచ్చిందా, దానికి అనుగుణంగానే ఈ భూములు కొనుగోలు చేసేలా దానిపై కూడా సిఐడి అధికారులు ఫోకస్ పెట్టడానికి తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి మొత్తం 3 ప్లాన్లను
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో 3 ప్లాన్లను లోని ఒక ప్లాన్ కూడా ఒకటి చివరిగా 3వ ప్లాన్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ లోని ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకి సంబంధించి అన్వయులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో లింగంనేని కావచ్చు, దాంతో పాటు నారాయణకి సంబంధించిన కుటుంబ సభ్యులు, నారాయణ అట్లాగే హెరిటేజ్ సంబంధించిన భూములు, ఈ భూములన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లే దిశ కూడా వీళ్ళు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా ఏడీ ఆరోపిస్తుంది. అయితే లోకేష్ కి సంబంధించిన హెరిటేజ్ భూములకు సంబంధించి మాత్రం ప్లాన్ అలాట్మెంట్ జరిగిన తర్వాత, ప్లాన్ అలాట్మెంట్ ముందు జరిగిందా తర్వాత జరిగిన దానికి కూడా ఇంకా స్పష్టత రావాల్సిన దానికి సంబంధించిన విచారణ మాత్రం కొనసాగుతుంది. అయితే సిఐడి ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం ఈ భూములు ముందుగానే కొనుగోలు చేశారు. లోకేష్ కు ఇందుకు సంబంధించి ప్రభుత్వ వర్గాల నుంచి కూడా పూర్తిగా సమాచారం అందిన తర్వాతే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అలాట్మెంట్ ప్లాన్ ఈ మార్గం నుంచి వెళ్తుంది అనే దానిపై కూడా పూర్తిగా సమాచారం వచ్చిన తర్వాతే దాదాపు 9 ఎకరాల భూములు ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లే ప్రాంతం చుట్టుపక్కలలోని హెరిటేజ్ భూములను కొనుగోలు చేశారని మాత్రం ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం సమాచారం సేకరిస్తున్నారు. ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టారు. చంద్రబాబుతో పాటు చంద్రబాబుకు సంబంధించిన అనువయంతో పాటు టీడీపీకి సంబంధించిన నేతలు చాలా మంది ఈ దాదాపు 94 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణాల పరిధిలో ఉన్న భూములను ముందుగానే కొనుగోలు చేసి వాళ్ళ భూములు హైప్ చేసేందుకు కూడా ఈ ప్రయత్నాలు చేశారు అనే దానిపై కూడా సిఐడి కేసు నమోదు చేసేందుకు సంబంధించిన విచారణ కొనసాగిస్తుంది. ఇటీవలనే అంటే గత వారంలోనే మనం చూసాము, తాజాగా లోకేష్ పేరు కూడా A14 మిత్రుడిగా చేర్చడం జరిగింది. ఇందుకు సంబంధించిన మెమోను కూడా సిఐడి అధికారులు ఏసీపీ న్యాయస్థానంలోనే దాఖలు చేశారు. ఆ తర్వాత లోకేష్ హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లే నేపథ్యంలో హైకోర్టు లోకేష్ కి సంబంధించిన బెయిల్ ను డిస్మిస్ చేయడంతో పాటు సిఆర్పిసి 41A సిఆర్పిసి నోటీసులు లోకేష్ కి ఇవ్వాలి, లోకేష్ కి ఇచ్చి విచారించాలనేది మాత్రం సిఐడి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. సిఐడి అధికారులు ఢిల్లీలో ఉన్న లోకేష్ ను సంప్రదించి సిఆర్పిసి నోటీసులను ఇచ్చి ఈ నెల 4వ తారీఖున సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ లోకేష్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10వ తారీఖున ఖచ్చితంగా లోకేష్ హాజరవ్వాలి, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా లోకేష్ హాజరవ్వాలని కూడా హైకోర్టు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగానే లోకేష్ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సిఐడి విచారణలో పాల్గొన్నారు. అయితే లోపల ఎటువంటి ప్రశ్నలు సంధించారు, లోకేష్ ఇంతవరకు సిఐడి అధికారులకు సహకరించాలో అనే దానిపై కూడా స్పష్టత రానుంది. ఒకవేళ లోకేష్ సహకరించకపోతే మరోసారి హైకోర్టును ఆశ్రయించి సిఐడి అధికారులు మరోసారి లోకేష్ విచారించి విచారణకు తీర్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క నారాయణ కుటుంబ సభ్యులను కూడా ఇన్నర్ సంబంధించిన కేసులు కూడా పొందుపరచడం జరిగింది. రేపు నారాయణ అల్లుడిగా ఉన్న పునీత్ ని కూడా రేపు సిఐడి విచారణకు రావడానికి కూడా ఇప్పటికే సిఆర్పిసి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆయనకి చుక్కదిరింది. రేపు నారాయణకి సంబంధించిన కుటుంబ సభ్యులు నారాయణ అల్లుడు కూడా రాబోతున్నారు. అంటే ఓవరాల్ చూస్తే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో సిఐడి ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించి ఎవరెవరు ఉన్నారో దానిపై కూడా ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఈ కేసులో A1 గా చంద్రబాబు ఉన్నారు. ఇటీవల ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసులో బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ఆయనకు చుక్కెదురైన నేపథ్యంలోని ఈ కేసును మరింతగా ఉచ్చు బిగించేందుకు కూడా సిఐడి పూర్తి స్థాయిలోని దర్యాప్తు ముమ్మరం చేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే లోకేష్ కి సంబంధించిన విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలోని కొన్ని కీలక ప్రశ్నలు కూడా సిఐడి అధికారులు లోకేష్ కు వేసిన నేపథ్యంలోని ఎంతవరకు లోకేష్ సహకరించారో, దానికి సంబంధించిన సమాచారాన్ని ఎంతవరకు సిఐడి అధికారులు సేకరించారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ పూర్తిగా అర్ధరహితంగా ఉన్న కేసు, ఎక్కడా నిర్మాణాలు చేపట్టలేదు, పూర్తిగా డిజైన్ వరకే పరిమితమైంది. కావాలని చెప్పే అక్రమ కేసులు రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే లోకేష్ తో పాటు పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి నారాయణ చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అక్రమ కేసులు బనాయించిందని మాత్రం తెలుగుదేశం పార్టీ మరోపక్క ఆరోపిస్తున్న నేపథ్యంలో సిఐడి విచారణ ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ప్రస్తుతం విచారణ లోపల ముగిసినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో లోకేష్ బయటికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాన్వే కూడా సిద్ధం చేశారు. లోకేష్ కి సంబంధించి కాన్వే కూడా ఇక్కడికి చేరుకుంది. లోకేష్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత లోకేష్ మీడియాతో మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. మీడియాతో మాట్లాడే సమయంలోని అన్న లోపల విచారణలోని ఎటువంటి అంశాలు పేర్కొనడం జరిగింది అనే దానిపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే లోకేష్ విచారణలోని ఖచ్చితంగా లోకేష్ కి సంబంధించిన న్యాయవాది సమక్షంలోనే విచారించాలనేది మాత్రం హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలోని ఉదయం లోకేష్ తో పాటు లోకేష్ న్యాయవాది కూడా లోపలికి వెళ్లారు. ఆయన సమక్షంలోనే లోకేష్ ని విచారించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు
హెరిటేజ్ సంబంధించిన భూముల కొనుగోలు ఏదైతే అలాట్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ కి సంబంధించి హెరిటేజ్ భూములు ఎప్పుడు కొనుగోలు చేశారు, దానికి సంబంధించిన లావాదేవీలు ఎంతవరకు జరిగినాయన్న దానిపై కూడా ఒక ప్రశ్నలు కూడా అడిగినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా లోకేష్ ఎంతవరకు సహకరించాలో అనే దానిపై కూడా బస్సులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ లోకేష్ ఈ రోజు ఈ కేసుకు సంబంధించిన విచారంలోని సమయం సరిపోకపోతే మాత్రం, లోకేష్ పూర్తి స్థాయిలో సహకరించకపోతే మాత్రం మరోసారి హైకోర్టు ద్వారా లోకేష్ ను విచారించే అవకాశాలు కనపడుతుంది. రేపు నారాయణ గాలిబ్. ఉన్న థ్యాంక్ యూ గాలిబ్.